రాకేష్. Yeah, give me a minute, please. ఓకే. రాకేష్. Yeah. బిజీయా? Sorry. Yeah, you know, ఏం చేద్దాం, ఫోన్ ఒక పార్ట్ అయిపోయింది ఈ బాడీది. సో అలా అయితే ఎలాగా చెప్పు. అందుకే కదా మనిద్దరం కలిసి ఇవాళ స్క్రీన్ టైం గురించి, డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడైపోతున్నాం. సో వెల్కమ్ టు నీరు స్టాక్స్. సో ఇవాళ Sure. నా ఫ్రెండ్ Thank you. రాకేష్ ఇవాళ నా ఫ్రెండ్ రాకేష్తో టీవీ స్క్రీన్ టైం మేనేజ్మెంట్ గురించి మేమిద్దరం కలిసి డిస్కస్ చేయబోతున్నాం. సో టిప్స్ అన్ని ఫాలో అయిపోయి మీరు కూడా మీ పిల్లలతో ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. రాకేష్ ఈజ్ ఏ మాంటెసరీ ఎడ్యుకేటర్. సో అలా కాకుండా స్కూల్ రెడీనెస్ స్కిల్స్, ఇంకా డెవలప్మెంటల్ ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పిల్లలతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు మీరు. సో రాకేష్, ఇంకేమన్నా చెప్తావా నీ గురించి? Yeah, as you said, I'm a Montessori educator. Recently, I started a Montessori-based school readiness program for children who are lacking foundational literacy and numeracy skills. Also, as an alternative to screen time, children can come and spend time, apply their knowledge, create learning materials. So ఇలా రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటూ దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ స్క్రీన్ టైమ్. సో దే హ్యావ్ గుడ్ ఆల్టర్నేటివ్స్ టు ఎక్స్ప్లోర్. Yes. ఓకే, కెన్ వి స్టార్ట్ రాకేష్? Yes, please. యా. రాకేష్, నాకు ఒక డౌట్ ఏంటంటే, మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే, అంటే బేబీ మదర్ వూమ్‌లో ఉన్నప్పుడే, సో మదర్స్ ఈ మధ్య చాలా స్క్రీన్ టైమ్ కూడా లైక్ అది జాబ్ పర్పస్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఊరికే ఇంట్లో కూర్చొని వాచింగ్ ఇన్‌స్టాగ్రామ్, టీవీస్, మూవీ, ఎవ్రీథింగ్ అంటే ఏదైనా అయ్యుండొచ్చు. సో అది కూడా చాలా ఇంపాక్ట్ అవుతదా బేబీకి స్క్రీన్ టైమ్ బయటికొచ్చేసరికి? అంటే ఏ విధంగా? అంటే దీని గురించి ఎక్కువ స్టడీస్ లేదు, బట్ there are a few studies which link, mother, when the mother is pregnant and she's exposed to excess of screen time. There are studies which correlate the screen time exposure to some kind of developmental delays in children when they are born. ఓకే. అయితే ఇంకొకటి మనము ఖచ్చితంగా ఒకటి ఏం చెప్పొచ్చు అంటే, when the mother is exposed to excessive screen time, it is definitely going to affect her emotional health. ఓకే. The mother's health is going to be affected. సో ఇప్పుడు అంటే ఆ మదర్ ఎమోషనల్ హెల్త్ వీక్ అయిపోతది అంటారా? అంటే లైక్ తను ఎమోషనల్‌గా వీక్ అవ్వటం వల్ల బేబీ కూడా వీక్‌గా బర్త్ ఇవ్వటం, దానివల్ల డెవలప్‌మెంటల్ ఇష్యూస్ వస్తాయంటావా? అదే నేను చెప్పినట్టు there are not many studies, ఓకే. but when the mother is not feeling strong emotionally, uh, we cannot conclude that the child who is going to be born also will have some problems. Yeah, there is no conclusive evidence. సో నేనంటే కొంచెం విన్న విషయం ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సరిగ్గా పిల్లల్ని చూసుకోకపోవటం వల్ల, లేకపోతే ఈ రేడియేషన్ వల్ల పిల్లలకి ఆటిజము, లేకపోతే డెవలప్‌మెంటల్ డిలేస్ వస్తాయి అని అంటున్నారు కదా! సో అది ఎంత వరకి కరెక్ట్ రాకేష్? ఇది అది అంటున్నారు అంతే, బట్ దీని గురించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. ఓకే. There is no strong evidence to prove that there is a relationship between mother's screen time exposure and developmental delays or autism. ఓకే. సో ఆటిజం గురించి మాట్లాడాం కాబట్టి ఆహ్, సో పిల్లలు అంటే మోర్ స్క్రీన్ టైమ్ చూడటం వల్లే వాళ్ళకి స్పీచ్ డిలేస్ కానీ, ఆటిజం కానీ అంటే 3 ఇయర్స్ లోపల పిల్లలకి వస్తున్నాయి అని అంటున్నారు కదా! సో ఎక్కువ మంది. సో ఈస్ ఇట్ కరెక్ట్? పిల్లలు పుట్టినప్పుడు ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఎక్సెసివ్ స్క్రీన్ టైం, అప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ మైల్ స్టోన్ డిలేస్. వాళ్ళ లాంగ్వేజ్, స్పీచ్ డిలే ఉండొచ్చు. There are a lot of other difficulties which they will face in their future life. యాహ్! Yeah, and the symptoms of autism is the delays in the milestones. So these symptoms will be shown because of this screen time exposure. So nowadays we are calling it digital autism. ఓహ్!
ఇట్స్ కేమ్ యా, డిజిటల్ ఆటిజం ఆల్సో నో ఇట్స్ టోల్డ్. డిజిటల్ ఆటిజం అంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ చిల్డ్రన్ ఆర్ ఎగ్జిబిటింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం. ఓ. యా. సో అంటే ఈ ఆటిజంని రాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళతో సి స్క్రీన్. ఆటిజం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఇట్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూరోబయాలజికల్ కండిషన్స్. అది యూ కెనాట్ ప్రివెంట్ ఇట్. ఓకే. It's a condition and you cannot cure it. It is not a disease. యా యా ఐ నో. Okay. So yeah, I mean we cannot say that we can prevent it or we can cure it. యా. బట్ ఇంకంటే పిల్లలు మంచిగానే చదువుకుంటారు కానీ బట్ లాంగ్ లాస్టింగ్ లో అది మనం క్యూర్ కూడా చేయలేము. Yeah, cure అనేది ఉండదు. But they will have their own capabilities and talents. యా Only యా. thing we need to identify what their strengths are, and we need to work towards it. యా. ఓకే. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఇయర్స్ నుంచి అంటే లైక్ స్క్రీన్ టైమ్స్ స్టార్ట్ చేసినాం అనుకో 2 ఇయర్స్ నుంచి అట్లాగా. సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్‌కి అడిక్ట్ అయిపోతారు. లైక్ టీవీ షోస్‌కి గానీ, కార్టూన్ నెట్‌వర్క్స్ కానీ, రైమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! లైక్ 3-5 ఇయర్స్ లైక్. సో ఎలాంటి ఛానల్స్ చూడాలి? అంటే వీళ్ళు ఇలా చూడడం వల్ల జస్ట్ ఆ సౌండ్స్‌కి అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్‌కో, ఒక యాడ్‌కో అడిక్ట్ అయిపోయారనుకో. సో వెంటనే నిద్రలో కూడా అది విన్నా కూడా దే వేకప్ అండ్ కొంచెం ఇదవుతూ ఉంటది. సో దానివల్ల ఏంటి? అంటే పిల్లలు దాన్ని ఎలా వాళ్ళ ఎమోషనల్‌కి, వాళ్ళ హెల్త్‌కి ఎలా ఇమ్ ఇదవుతూ ఉంటది? పిల్లలు అంటే ఇప్పుడు విచ్ ఏజ్ గ్రూప్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు చిన్న పిల్లలైతే 0 to 2 years అయితే వాళ్ళకి స్క్రీన్ టైమ్ వద్దు అని చెప్తారు. సో యెస్. అకార్డింగ్ టు WHO గైడ్ లైన్స్, నో యాహ్! స్క్రీన్ టైమ్ టిల్ ద చైల్డ్ ఇస్ 2 years. యాహ్! యాహ్! సో దానికి కూడా రీజన్స్ ఉంటాయి. ఊరికే గైడ్ లైన్స్ చేయరు కదా ఎవరు. యాహ్! దే వుడ్ హ్యావ్ డన్ సమ్ స్టడీస్. ఇట్ సివియర్లీ ఎఫెక్ట్స్ దేర్ బ్రెయిన్ డెవలప్మెంట్. Also it delays their development. ఓకే. Could be language, movements, all these things will be affected. So ఈ కారణ దీని వలన చెప్తారు 0 to 2 years ఏమి స్క్రీన్ టైం వద్దని. యాహ్! అండ్ లైక్ 3-7 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అప్పుడు వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు కదా! రైమ్స్ ఛానల్స్‌కి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అయన్నీ చూసి మా పిల్లలు బాగా చెప్పేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. అంటే లైక్ మా పిల్లాడు యూట్యూబ్ ఛానెల్ చూడటం వల్లే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ యాక్చువల్‌గా. సో సో అంటే ఇప్పుడు చిన్న పిల్లలు 3 to 5 years పిల్లలకి ఇప్పుడు మీరు రైమ్స్ అవన్నీ చూపించాలంటే యూ క్యాన్ షో ద వీడియోస్ బట్ నాట్ దిస్ కార్టూన్స్ ఆర్ యానిమేటెడ్ వన్స్ బికాస్ దీస్ ఆర్ నాట్ రియలిస్టిక్. యాహ్! పిల్లలకి ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఈ బొమ్మలు ఎక్కడుంటాయి, రియల్ లైఫ్ లో కనిపించవు. సో ఇలా కన్ఫ్యూజన్స్ కూడా అవ్వచ్చు పిల్లలకి. అండ్ they may set some unrealistic expectations also because of this. యెస్. యెస్. సో ఇప్పుడు 3 to 5 years పిల్లలకి ఏం చెప్తారంటే ఎక్కువ రియల్ పిక్చర్స్ ఉండాలి. అంటే యాహ్! ఇప్పుడు ఎవరో మీరు చెప్తున్నారు, మీరు పాట పాడుతున్నారు, మీరు రైమ్స్ యు ఆర్ సింగింగ్ రైమ్స్, యూ కెన్ రికార్డ్ దట్ వీడియో అండ్ షో ఇట్ టు ద చైల్డ్. ఓకే. బట్ ఐడియలీ ఇట్ ఈస్ బెటర్ యూ sing the rhymes in person, not showing the videos. As much as possible you need to limit the screen time. Even for 3 to 5 year children the limit is 60 minutes, not more than 60 minutes per day. So 60 minutes kuda not at a stretch. You have to distribute the 60 minutes throughout the day. 2 minutes ikkada, 2 minutes akkada edo chuinchinamu. Also when you show something, please make sure it is real pictures, real, not some animated ones. యాహ్! అంటే యానిమేటెడ్‌వి కాకుండా పిల్లలకి నేచురల్‌గా ఏం జరుగుతుందంటే లైక్ ఇప్పుడు ట్రక్స్ అయితే రోడ్ మీద వెళ్ళేవి, ఇట్లా డిస్కవరీ ఛానల్స్ ఇలాంటివి అయితే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి కాబట్టి పిల్లలు కొంచెం సపోర్టింగ్‌గా గూడా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా సపోర్టింగ్‌గా గూడా ఉంటది. Exactly. It develops their vocabulary and communication skills. They will be able to communicate what they are seeing because they can relate to real life.
Yeah, ఇప్పుడు yeah. కార్టూన్స్ యానిమేషన్ అయితే ఏమైతుంది, దే కెనాట్ రిలేట్ టు దెమ్ Yes. బికాస్ దే డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద రియల్ లైఫ్. Yes, yes, yes. సో యా, ఇట్ కుడ్ బి ఎంటర్టైనింగ్, but it has its own disadvantages. Yes. One disadvantage is because all these moving characters, the colorful things, and when they see all these things, their attention span reduces. యా, లైక్ కాన్సంట్రేషన్ దెబ్బతింటది. అంటే వాళ్ళకి చదువు మీద కన్నా కూడా ఎంతసేపటికి. Yeah, because when they're exposed to such input, automatically their brain is wired to such inputs. ఓకే. Okay, they expect only such inputs. ఇప్పుడు మీరు పేరు ఏదైనా వాళ్ళకి ఇస్తే they will not accept it because it's not interesting for them. ఇప్పుడు స్క్రీన్ మీద అన్ని మూవింగ్ పిక్చర్స్, సౌండ్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇఫ్ యూ గివ్ దెమ్ సమ్ స్టోరీ బుక్ టు రీడ్, దే విల్ నాట్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద స్టోరీ బుక్. సో ఆటోమేటికలీ దేర్ ఇంట్రెస్ట్ విల్ నాట్ బి దేర్ ఇన్ దట్. ఎస్. సో ఇప్పుడు లైక్ ఈ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్ వల్ల స్లీప్, స్టడీస్, కాన్సంట్రేషన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటది కూడా. సో ఎలా అవి? Definitely. See, one thing, if the child is exposed to excessive screen, the light which is coming from the screen, it affects the child's Eyes. sleep cycle. The child cannot go to sleep soon. So child will be awake throughout the night. రాత్రంతా నిద్ర లేకుండా లేట్గా పడుకోవడము, సో ఇట్లా అవ్వడము సహజం. అండ్ డ్రీమ్స్ లో కూడా అవే వస్తూ ఉంటాయి పిల్లలకి. వస్తుండొచ్చు. నేను చేసేసాను, నేను గుద్దేశాను, నేను ఫైట్ చేశాను, నేను ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేశాను అంటారు పిల్లలు ఓకే, డ్రీమ్స్ లో. I see. Yeah, they may be muttering such things. యా, అంటే సమ్ టైమ్స్ పిల్లలు చెప్తూ ఉంటారు, నాకు ఇలాంటి డ్రీమ్స్ వచ్చినాయి, నేను అలా కార్లో ఫైట్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే వాళ్ళు ఏది చూస్తే అది వాళ్ళ డ్రీమ్స్ లో కూడా. Right. Yes, definitely. These things will be running in their mind even when they are asleep. సో అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు స్క్రీన్ టైము ఎలా కన్సిడర్ చేయాలి? అంటే ఏజ్ వైజ్ లైక్ అంటే ఇప్పుడు అడల్ట్స్ దాకా కూడా ఉంటది కదా! లైక్ అడల్ట్స్ దాకా కాకపోయినా అట్‌లీస్ట్ మనం టీన్స్ దాకా వాళ్ళు ఎన్ని అవర్స్, ఎలా అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతెంత వరకు స్క్రీన్ టైమ్ చూడాలి? ఎలా మేనేజ్ చేయాలి పేరెంట్స్ కూడా వాటిని? సో నేను చెప్పినట్టు యాజ్ పర్ ద WHO గైడ్ లైన్స్ 0 to 2 years వాళ్ళకి 0 స్క్రీన్ టైం. దెన్ 3 to 5 years వాళ్ళకి 60 minutes per day. ఓకే, అండ్ దే సే లెస్ ఇస్ బెటర్. ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని చెప్తారు. 5 to 17 years వాళ్ళకి దే ఆస్క్ us టు లిమిట్ ద స్క్రీన్ టైం, ఎస్పెషల్లీ రిక్రియేషనల్ స్క్రీన్ టైం. మనం ఏది గేమ్స్ అయినా లేదా మూవీస్ అయినా, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ చూస్తాం కదా, ఇవన్నీ కొంచెం తగ్గించాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది. తగ్గించకపోతే హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది. తర్వాత బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. రెస్ట్లెస్ అయిపోతారు పిల్లలైనా టీనేజర్స్ అయినా. when they're exposed to excess screen time, they become restless, హైపర్ యాక్టివ్ అవుతారు. సో ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ చూపిస్తారు పిల్లలు. అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది, స్టడీస్కి ఎక్కువ టైం ఇవ్వలేరు, సో కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళు చదువుని కూర్చున్నా కూడా అవే ఇమేజెస్ వస్తుంటాయి మైండ్లో. సో దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్టడీస్. సో దీన్ని పేరెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలంటావు? లైక్ స్టడీస్, గేమ్స్, స్క్రీన్ టైమ్ ఇవన్నీ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మేము టీవీ చూస్తాం, లేకపోతే గేమ్స్ ఆడతాం అని అంటారు. లేకపోతే మార్నింగ్ అంటే కొంతమంది పేరెంట్స్ యూట్యూబ్ ఇస్తే మార్నింగ్ ఆ సౌండ్ వింటే లెగుస్తారు కదా, యాక్చువల్గా పిల్లలు కూడా. యాక్చువల్గా నేను రైమ్స్ ఏదో ఒకటి పెట్టంగానే ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? లైక్ పేరెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటే దే షుడ్ బి రోల్ మోడల్స్. ఎస్, ఇట్స్ ట్రూ. యా, సో వాళ్ళు స్క్రీన్ టైం తగ్గిస్తే పిల్లలు కూడా వాళ్ళని చూసి స్క్రీన్ టైం తగ్గిస్తారు. కొన్ని టైం కేటాయించాలి ఫర్ మీల్ టైము, ఫ్యామిలీ గెట్ టుగెదర్ టైం, డిస్కసింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద డే, ఈచ్ వన్ షేర్స్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఇలా మాట్లాడుకోవడము, షోయింగ్ సమ్ కన్సర్న్ టువర్డ్స్ అదర్ పర్సన్,
ఇవన్నీ చేసినప్పుడు యునో చిల్డ్రన్ ఆర్ టీనేజర్స్ విల్ ఫీల్ దే ఆర్ కనెక్టెడ్, దే హ్యావ్ సమ్ ఫ్యామిలీ బాండింగ్. లేదంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ అడిక్టెడ్ టు దిస్ స్క్రీన్. స్క్రీన్ టైమ్, games, online games, and all these things, and isolate themselves from family. యాహ్! ఇట్స్ ట్రూ. అంటే వాళ్ళకి వాళ్ళు ఇంకా లోన్‌లీగా ఉండడాన్ని ఇష్టపడిపోతూ ఉంటారు పేరెంట్స్‌తో ఇలా కలవకుండా గూడా కదా! యాక్చువల్లీ. యాహ్! వాళ్ళు అనుకుంటారు మా పేరెంట్స్‌కి వాళ్ళు పనిలో బిజీ ఉంటున్నారు. మనం పట్టించుకోరు వాళ్ళు అని దే స్టార్ట్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్. సో, అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ టైమ్స్ ఏజ్ అప్రోప్రియేట్‌గా కూడా చేయాలా? లైక్ అంటే ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చూడకూడదు అని కూడా పేరెంట్స్ డిసైడ్ చేసి ఎలా చెప్పాలంటారు? అవును. ఏదైనా మీరు చూయించాలనుకుంటే ఫస్ట్ మీరు చూడండి. ఓకే. ఫస్ట్ యూ ప్రివ్యూ ఇట్ అండ్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్రోప్రియేట్ ఫర్ మై చైల్డ్ ఆర్ టీనేజర్. ఓన్లీ దెన్ యూ ఎక్స్‌పోజ్ దెమ్ టు ద కంటెంట్. సో రేటింగ్స్ చూసుకోండి, రివ్యూస్ చదవండి. Also, the best thing is you watch the whole program, and if you see it is, if you feel that it is suitable for them, then only then you watch together. That's the best thing to do. యెస్. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా పేరెంట్స్‌కి కూడా టైం లేకపోతే అంటే కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు. కొంతమంది ఆఫీసెస్‌లో ఉంటారు. సో, అప్పుడు యాక్చువల్లీ చైల్డ్‌కి నచ్చినట్టు వాళ్ళు చూసేసుకుంటూ ఉంటారు కదా! సో, అక్కడ మనం ఏమి స్టాప్ చేయలేము కదా! సో, హౌ కెన్ వి అబ్జర్వ్ దెమ్ యాక్చువల్‌గా? ప్రతి పేరెంట్‌కి అది ఒక డౌట్ అన్నమాట యాక్చువల్‌గా. మేము బయటుంటున్నాం వాళ్ళని అబ్జర్వ్ అంటే చేయలేరు కదా! నిజంగానే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏంటి అన్నది. సో, హౌ కెన్ వి బాలన్స్ దిస్ వన్? I understand it's a difficult situation, యాహ్! but you need to have some kind of monitoring. యెస్. You have to monitor what they are seeing online, what they are doing online. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ గేమింగ్ ఆడి దే ఆర్ గ్యాంబ్లింగ్, దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ, లూజింగ్ మనీ, ఆల్ దీస్ And థింగ్స్ ఆర్ suicide హ్యాపెనింగ్. attempts, even suicide attempts. Yeah, suicide attempts, and also most of these online games are violent these days. So Yeah. children pick up all this violent nature and they try to do it in real life. uh, you know you see in the news, in the West, in the US, some college guy took the gun, shot his fellow students. So these things, it's we are seeing this news a lot these days. Yes, it's true. And even in India, some students stabbed his principal or teacher for insulting him. So these new, it has become very normal these days. యాహ్! యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనము లాక్ చేసినంత మాత్రాన కూడా ప్రతిదీ వాళ్ళకి లాకింగ్ ఈజీగా తెలిసిపోతది. పేరెంట్స్ కూడా ఆల్ ద టైమ్స్ మేము లాక్ చేయలేము అని అంటారు. అంటే ఇప్పుడు యాప్స్‌ని లాక్ చేయొచ్చు కదా! యాక్చువల్లీ మనం ఛానెల్స్‌ని, యాప్స్‌ని కూడా లాక్ చేయొచ్చు. బట్ కానీ అది గూడా చేయొచ్చు, కొంతకాలం వరకే. ఫిల్టర్ చేయొచ్చు. యాహ్! కొంతకాలం Yeah, వరకే. yeah, definitely teenagers, children, they are very smart. They know యెస్. how to యెస్. bypass all this. యెస్. ష్యూర్. రియల్లీ. They do it very వెరీ easily. స్మార్ట్. Yeah, very smart. It's a very tricky situation. I understand. We need to find some solution for this. You need to figure out a way how you can engage children. Suppose you are not there at home, send children to some classes like music class or dance class, uh, or maybe some sports coaching, swimming, యెస్. chess. So అదర్ all this karate, martial arts. So you can engage them in these activities. And teenagers ki ekwa you need outdoor activities. యాహ్! You know, and when there are interesting activities to do, children will not be, forced to use these online things హ్మ్. because they don't have any alternatives. They feel this is a easy thing to do. There's good time to spend, యెస్. ఇట్స్ ట్రూ. and they spend too much time on these things. యెస్. యాక్చువల్లీ లైక్ హ్మ్. వాళ్ళకి ఎంతైతే మనం ఎక్కువ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడమో, లేకపోతే అదర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా వేరే వాటి మీదకి షిఫ్ట్ అవుతుంటది. వాళ్ళకి ఏం చేయటం లేకపోవటం వల్ల ఓన్లీ ద చాయిస్ వాళ్ళకి స్క్రీన్ టైమ్ అయిపోతుంది.
ఎస్. సి ఇప్పుడు స్కూల్లో కూడా చదివిస్తారు. దెన్ యా. ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో వచ్చినాక కూడా మళ్ళీ స్టడీస్ అంటారు, ట్యూషన్ పంపిస్తారు. సో విసిగిపోతారు పిల్లలు. దే గెట్ ఫెడ్ అప్. యా. సో దే హౌ టు యునో వెంట్ అవుట్ దిస్ ఫ్రస్ట్రేషన్ ఇన్ దెమ్, పెంట్ అప్ ఎమోషన్స్. సో దే resort to all these kind of self harm, binge watching, ఎస్. ఆన్లైన్ గేమింగ్, నైట్ అంతా లేసి ఆన్లైన్ గేమ్స్ ఆడడం. సో యా. ఇట్లా అన్ని చేస్తే దే ఆర్ యాక్చువల్లీ సెల్ఫ్ హార్మింగ్ ఎస్. హార్మింగ్ దెమ్సెల్వ్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను స్కూల్ గురించి ఎత్తా కాబట్టి, అంటే స్కూలోళ్ళు కూడా లైక్ వర్క్ షీట్స్ కానీ, ఇప్పుడు ప్రతి స్కూల్‌కి ఒక యాప్ ఉంటుంది. యాప్‌లోనే హోంవర్క్స్ చేయమని చెప్తారు. లేకపోతే యాప్‌లో ఏదో ఒక వర్క్ ఇచ్చేసేసి దాన్ని చేయమని చెప్తూ ఉంటారు. సో, యాక్చువల్లీ ఇది ఎంత వరకి కరెక్ట్? అంటే ఇది అంటే ఇప్పుడు దీనికోసం పేరెంట్స్ సెపరేట్‌గా వాళ్ళకొక ఫోన్ ఇచ్చేస్తున్నారు. అంటే వీళ్ళు బయట ఉండటం వల్ల వీళ్ళకంటూ మనం ఒక ఫోన్ ఇచ్చేస్తున్నాము. సో, ఇది కొంత స్కూల్ ప్రభావం అంటే స్కూల్‌ల వాళ్ళ వల్ల కూడా పిల్లలు లైక్ వాట్ ఇట్ మీన్స్ స్క్రీన్ టైమ్‌కి కూడా కొంచెం ఎక్కువ అలవాటయిపోతున్నారని అనుకుంటున్నాం కొంతమంది పేరెంట్స్ అంటున్నారు. అంటే వాళ్ళు ఎవ్రీడే వీళ్ళు హోంవర్క్స్ ఇస్తున్నారు. ఈ స్కూల్ దాంట్లోనే చూడాలి, దాంట్లోనే చేయాలి. సో, ఇది ఎలా కమ్ ఔట్ చేయాలి? అంటే ఓవర్‌కమ్ చేయాలి? సి వి ఆల్సో నీడ్ దిస్ యునో స్క్రీన్ టైమ్ హోంవర్క్స్ అండ్ యాక్టివిటీస్. ఎందుకంటే పిల్లలు దే హ్యావ్ టు గెట్ అడాప్టెడ్ టు యునో ద కరెంట్ సిచ్యువేషన్. సో ద wherever you see, it's all artificial intelligence now. యెస్. ఇట్స్ ట్రూ. So it's like, children should not feel outdated. So they should grow with the, growing world. యెస్. So they need to be exposed to all these things. So ఒక్కొక్కసారి they want to do some projects where they may have to use artificial intelligence. They should be able to use these things, but very responsibly. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి డెవలప్ చేయాలి. సో రెస్పాన్సిబిలిటీ ఎలా వస్తుందంటే వెన్ చిల్డ్రన్ ఆర్ ఇండిపెండెంట్ టు డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్, దే డెవలప్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు దే బిల్డ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ హ్యావ్ టు ట్రైన్ దేర్ చిల్డ్రన్ టు బికమ్ ఇండిపెండెంట్ at all levels: physical, mental, social, financial, యెస్. spiritual. So యెస్. they have to be independent at all these levels. Only యెస్. when they are independent they will be responsible. యెస్. ఇట్స్ ట్రూ. ఎప్పుడు పేరెంట్స్ దే థింక్ పేరెంట్స్ కి తెలుసు పిల్లలకి తెలీదు మేము చెప్పాలి అని. సో దే డూ ఆల్ దీస్ థింగ్స్. సో యెస్. what makes what happens is children become dependent on parents, and this dependency can cause frustration in them. వాళ్ళనేమి చేయనీయట్లేదు అని వాళ్ళకి కూడా ఒకటుంటది. అంటే ఏదైనా చేయాలి అని వెళ్ళినా గూడా నో, నో, నో నువ్వు చేయకు ఓన్లీ ఎళ్లి చదువుకో లేకపోతే సంథింగ్ ఎళ్లి నువ్వు టీవీ చూస్తా ఉండు. ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఉండటం వల్ల కూడా వాళ్ళకి అవును. సో ఫ్రస్ట్రేషన్. అందుకే చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేసామంటే, దో దే హ్యావ్ ఆల్ దిస్ స్క్రీన్ టైమ్ ఆర్ గ్యాడ్జెట్స్ విత్ దెమ్, దే విల్ యూస్ ఇట్ రెస్పాన్సిబిలీ. యెస్. వాళ్ళు కూడా తెలుసుంటది, ఓ నేను ఎక్కువ వాడితే ఎలా నాకు అఫెక్ట్ అవుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు. దే లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. సో యూ నీడ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ ఆల్సో. సో, యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీన్స్‌లోకి అంటే 10 ఇయర్స్ అబోవ్ పిల్లలు టీన్స్‌లోకొస్తున్న ఏజ్ నుంచి వీళ్ళంతా చాలా వీడియో గేమ్స్‌కి బాగా ఎడిక్ట్ అయిపోయారు యాక్చువల్లీ. లైక్ సో, ఈ వీడియో గేమ్స్‌లో ఇప్పుడేంటంటే ఇదివరకి మాట్లాడటాలు అలాంటియేమి ఉండేవాళ్ళు. జస్ట్ ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారు గదా! అంటే ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యి, ఆన్‌లైన్‌లో మాట్లాడటము. దీన్ని గూడా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది పిల్లల్ని యాక్చువల్‌గా. సో, పిల్లలతో ఎలాంటి గేమ్స్ ఆడిచ్చాలి? అంటే పేరెంట్స్ కూడా వాళ్ళని చూజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి గేమ్స్ చూజ్ చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటివి అని ఎలా తెలుస్తది పేరెంట్స్‌కి కూడా? అంటే సో రకరకాల గైడ్ గేమ్స్ ఉంటాయి అంటే ఆన్లైన్. వాళ్ళు కూడా ఎలా గైడ్ చేయాలి? పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఆడొద్దు అని హెల్తీయర్ వేలో ఎలా చెప్పాలి వాళ్ళకి యాక్చువల్‌గా? ఆన్లైన్ గేమ్స్ లో మంచివి కూడా ఉంటాయి. దెర్ ఆర్ ఆల్సో బ్యాడ్ గేమ్స్, రైట్? మంచి గేమ్స్ అంటే ఇఫ్ దే హెల్ప్ యూ టు డెవలప్ యువర్ లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సో ఇట్లాంటి అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేస్తే దే ఆర్ వెరీ గుడ్. సో యూ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్లే సచ్ గేమ్స్. But if there are games like which involve a lot of violence or money, if such games are there, you should keep away from that.
keep yourself away from those games. సో, అంటే అది చెప్పినా కూడా వినరు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా నా ఫ్రెండ్ నన్ను ఒక క్వెషన్ అడిగింది. ఏంటి అనంటే ఇవాళ అంటే రేపు సండే కదా! యాక్చువల్లీ. సో, రేపు ఇవాళ సండే కాబట్టి నేను ఏం చెప్పినా కూడా నేను వినను. నాకు 3 అవర్స్ స్క్రీన్ టైమ్. ఐ యామ్ గోయింగ్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్. సో, అలా కుదరదు అన్నా కూడా ఆ టీమ్స్‌ని మనం కంట్రోల్ చేయలేము యాక్చువల్‌గా. సో, ఎ వాళ్ళకేంటంటే అబ్బా! అసలు వీళ్ళు బయటికెళ్ళి ఆడుకోవట్లేదు. మనమేమో మన పాత కాలంలో రోడ్ల మీద పడి కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టుకునే వాళ్ళము. మనం ఇంట్లో భయపడుతూ ఎళ్ళేవాళ్ళము. కానీ ఇప్పుడసల ఆ భయం లేదు. ఓన్లీ ఎంతసేపటికి స్క్రీన్ టైమ్. సో, ఇప్పుడు వాళ్ళకెలా చెప్పాలి? అంటే లైక్ ఎంత మనం చెప్తున్నా కూడా వినరు. అంటే ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్‌తో ఫోన్‌లు చేపిస్తూ ఉంటారు సరదాగా. అంటే నేనిప్పుడే వచ్చాను ఆంటీ. ఇంకో 10 మినిట్స్ ఆడతాడు. ఇంకో ఫ్రెండొస్తాడు లాగౌట్ చేయమనంగానే. మళ్ళీ లైక్ సో రిపీటెడ్ అవుతూ ఉంటది. అంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ కాల్ అస్ యాక్చువల్లీ దే కాల్ టు దేర్ మామ్ అండ్ ఇలా చెప్తూ ఉంటారు. సో, అప్పుడు వీళ్ళేమో ఇంక పిల్లలు గొడవ పెడుతూ ఉంటారు. లేదు నేను ఇప్పుడే వచ్చాడు. ఇంకో ఒక్క గేమ్ ఆడొస్తా అమ్మ ప్లీజ్ ప్లీజ్ అంటా ఉంటారు. లేదనుకో లేదు అని చెప్పేస్తారు మనతో గట్టిగా. అంటే ఇప్పుడు కొంచెం పిల్లలకి భయం గూడా పెద్ద తక్కువే అందరితో పోలిస్తే. బేసికల్‌గా మన జనరేషన్‌తో పోలిస్తే ఇప్పుడోళ్ళకి చాలా తక్కువ భయం. డైరెక్ట్‌గా చెప్పేస్తారు మనకి ఆన్సర్ గూడా. సో మీరు ఒకటి వర్డ్ యూస్ చేశారు, కంట్రోల్ చేయలేము అని. యాహ్! కంట్రోల్ చేయొద్దు. కంట్రోల్ చేస్తేనే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూ బిల్డ్ దట్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, చిల్డ్రన్ని ఇండిపెండెంట్ చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా చేసి, ఇండిపెండెంట్ చేసి రెస్పాన్సిబుల్ చేశారనుకోండి, దిస్ సిచ్యుయేషన్ విల్ నాట్ కమ్. కంట్రోల్ చేయాలి, వాళ్ళు చెప్తే వినరు, ఇట్లాంటి సిచ్యుయేషన్ రాదు. బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ రెస్పాన్సిబుల్, దే విల్ నో హౌ టు ఓవర్కమ్ దేర్ ఇష్యూస్. See, attractions will be there, distractions will be there. యెస్. So they also have to go through all this. You have to be patient observer and see how you can offer useful help. యూస్ఫుల్ హెల్ప్ ఎలా ఇస్తామంటే పిల్లలకి హెల్ప్ దట్ విల్ గైడ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ ఇట్ షుడ్ మేక్ దెమ్ ఇండిపెండెంట్. యాహ్! అంటే ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్ అంటున్నావు కదా! లైక్ అంటే ఇప్పుడు సండే వచ్చిందనుకో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేక్ దెమ్ అవుట్ ఫర్ outing, have a picnic, ఓకే. or go to a farm, plant some trees. You అండ్ can do all these activities. Yeah, హౌస్ హోల్డ్ కోర్స్. purposeful activities. Planting trees are very much required now because of this climate change ఓకే. and all this. So you can do all these things, and because it is purposeful activity, uh, children will love doing it. Even teenagers will love doing that. Any Yep. purposeful activity, when they do, they know that they are contributing to the society, contributing to the environment positively. They feel happy about themselves. So that feeling happy is very much important. That Yeah. will actually bring down all these distractions and addictions, all these things. Automatically it will get reduced. You don't have to do anything for that. సో, ఇప్పుడు మనం దాంట్లో హౌస్ హోల్డ్ కోర్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా! హౌస్ హోల్డ్ కోర్స్ కూడా పిల్లలతో Yes, definitely you can వాళ్ళకి make them do all పిల్లలకి also household కుకింగ్‌లో chores. హెల్ప్ చేయమనొచ్చు. లేదు వాళ్ళని ఓన్‌గా కుక్ చేయమనొచ్చు. Yes, ఇగో it's very much required. యాహ్! వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు యాక్చువల్లీ. Yes, they should do it. సో, పేరెంట్స్ కూడా కొంచెం పేషెన్స్‌గా కొన్ని రోజులు ఓపిక పడితే వాళ్ళన్నీ నేర్చుకుంటే మనకి ఫ్రీ అయిపోతూ ఉంటది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అంటే ఫస్ట్‌లో ఏముంది విసుక్కుంటారు. నువ్వెందుకు చేయటము మేమే చేస్తాంలే అని పేరెంట్స్ కూడా నువ్వు అని అవును, మనం అవును, వదిలేస్తూ ఉండటం వల్ల వాళ్ళు నేర్చుకోరు కదా! యాక్చువల్లీ. అవును. వీళ్ళు చేస్తే అంత మెస్సీ చేస్తారు, మెస్సీ మళ్ళా చేస్తారు. నేనే క్లీన్ చేయాలి అని చాలా మంది వదలరు పిల్లల్ని వంట చేయనీకి అవన్నీ. బట్ దే విల్ సఫర్ లేటర్. దే విల్ రియలైజ్, ఓ నేను ముందే ఇవన్నీ నేర్పించాల్సి ఉండే అని. యూనో యాహ్! సో, ఇప్పుడు అంటే ఇప్పుడు చిల్డ్రన్ చాలా లాంగ్ అవర్స్ చూస్తున్నారనుకో, సో, లాంగ్ టర్మ్‌లో వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడతది? అంటే ఈ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ వాచింగ్ టీవీలో పిల్లలకి
లైక్ అటెన్షన్ స్పాన్ కానీ, మెమరీ కానీ, ఇట్లా స్టడీస్ మీద కానీ ఎలాంటి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయా? So mostly they're going to depression in the long term. ఏంటది? Short term, as you said, they will have attention span issues, మెమరీ, concentration మెమరీ, issues, మెమరీ. memory issues, sleep issues, behavioral issues. All యాహ్! these things will be there. But slowly it builds stress in them because they're exposed to this screen time more and more. And it builds stress, and stress, turns into anxiety. Anxiety turns into depression. So that is how, in the long term, they will get into depression. And it will be very difficult to come out of it. సో, అంటే మనం ఇప్పుడు You will స్క్రీన్ need, ఇవ్వకపోవటం వల్ల నాకివ్వట్లేదు అని కూడా వాళ్ళు డిప్రెస్ అయిపోయి ఇంక మళ్ళీ ఐసోల్ yeah, ఐసోలేట్ isolation అవుతారు, ఇంట్రోవర్ట్ అవుతారు, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. So all these things will happen. So then you will need some psychological intervention. యాహ్! సో, ఇప్పటిదాకా మనం అన్నీ అంటే లైక్ ఎలాంటి ఇవి ఉంటాయి అని మాట్లాడుకున్నాం. అంటే డిసడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడసల స్క్రీన్ టైమ్ వల్ల పాజిటివ్ యాస్పెక్ట్స్ కూడా చెప్తావా? Yeah, definitely there are a lot of positive aspects. Like for example, when I was child, I used to watch this Panchatantra and all these stories. యాహ్! Uh, so for children, in the age from 6 to 12 years, they need to watch all these kinds of moral stories. They develop their character. So they associate themselves with these characters and try to, build these characters in them, build these qualities in them. So it is important that they are exposed to this good content. They should be exposed. యాహ్! So, for example, there was one person called Fred Rogers. He used to host a show called Mr. Rogers' Neighborhood. ఓహ్! It was for small children and also for preschoolers and also for young children. He used to make children understand their emotions through puppet shows and such things. He used to make children connect with themselves, try to understand what is happening in their family. So in families these days, there are single mother, single father. So children go through a lot of trauma యాహ్! because of this. So this person try to uh, help these children to understand what emotions they are going through, how they can cope with these emotions. So ఓకే. such shows children can watch. They should watch. So there are many other shows which can be viewed by children, which will be very beneficial for them, which will be which will help them in positive development. సో, అంటే పిల్లలకి ఎలాంటి స్క్రీన్ టైమ్స్ ఇవ్వాలి అన్నది కూడా పేరెంట్స్ జడ్జ్ చేసుకొని, వాళ్ళు ముందు చూసి తర్వాత ఇస్తూ ఉంటే అంటే లైక్ యానిమేషన్ కాకుండా రియలిస్టిక్ థింగ్స్‌ని బాగా చూపిచ్చాలి. సో, దెన్ దే కెన్ అండర్‌స్టాండ్ వాట్ ఆర్ ద సినారియోస్ ఆఫ్ ఔట్‌సైడ్ అండ్ ఇన్‌సైడ్ ఎవ్రీథింగ్ రైట్? ఎస్ బాగా రీసెర్చ్ చేయాలి. ఎలాంటి యాహ్! షోస్ మనం చూపించాలి పిల్లలకి, ఎలాంటి షోస్ మనం అండ్ ఈవెన్ చూపించొద్దు. దో లైక్ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వన్ షో తీసుకున్న ఆ షో దే కెన్ రిటర్న్ లైక్ ఏజ్ గ్రూప్ బట్ వీ నెవర్ సెర్చ్ దిస్ ఈజ్ ఏజ్ గ్రూప్ అని మనం కూడా ఎప్పుడు సెర్చ్ చూడం యాక్చువల్గా సింప్లీ ఓకే అందరూ ఆ ఛానల్ చూపిస్తున్నారు సో ఆ షో చూపిస్తున్నారు సో ఇదైతే ఇష్టం అని అనుకుంటారు తప్ప బట్ ఇది ఏ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కి అప్రోప్రియేట్ అన్నది అక్కడ రాసున్నా కూడా మనం చూడమేమో మేబీ ఐ థింక్ అవును. యా ప్రతి ఒక్క షోకు రేటింగ్స్ ఉంటాయి. యా అంటే ఈ ఏజ్ గ్రూప్ కూడా రాస్తారేమో కదా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవును ఉంటాయి. యు అంటే యూనివర్సల్ అందరూ చూడొచ్చు. క్యూఏ అంటే అండర్ పేరెంటల్ గైడ్ లైన్స్, ఈవెన్ కార్టూన్స్ 13+. కార్టూన్స్ కూడా అంతే కదా యాక్చువల్‌గా లైక్ కొన్ని షోస్. అవును. అవును. యాహ్! అండ్ ఇంకోటి లాస్ట్ అన్నమాట. ఇంకా చాలా వరకి మనం కవర్ చేసామని అనుకుంటున్నాను. సో, నీతో అంటే నీకు బాగా టాప్ 3 టిప్స్ ఏమన్నా హెల్తీయర్ స్క్రీన్ టైమ్ పిల్లలకి, పేరెంట్స్‌కి కలిపి ఏమన్నా మంచి టిప్స్ ఇస్తావా? టిప్స్ అంటే ఒకటి యూనో ఫస్ట్ వన్ ఇస్ రోల్ మోడలింగ్. పేరెంట్స్ వాళ్ళ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి.
ఎక్కువ ఫోన్ చూడొద్దు. ఒక టైం పెట్టుకోవాలి. ఈ టైంలో నేను ఇది చూస్తా, ఇది చేస్తా ఫోన్‌లో. వేరే టైంలో ఐ విల్ బీ డూయింగ్ అదర్ థింగ్స్. సో అండ్ ఫ్యామిలీ టైం ఖచ్చితంగా యూ యా హ్యావ్ టు కీప్ సమ్ ఫ్యామిలీ టైం, గెట్ టుగెదర్, హ్యావ్ డిస్కషన్స్, ప్లే గేమ్స్, హ్యావ్ ఫన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అదొకటి. ఇంకోటి, యా, వాట్ ఎవర్ యూ వాంట్ టు షో ఇట్ టు ద చైల్డ్, యూ రివ్యూ ఇట్ ఫస్ట్. మీరు ఫస్ట్ చూడండి, తర్వాత పిల్లలకి చూపించండి ఓకే. అప్రోప్రియేట్. అండ్ థర్డ్ టిప్ ఒకటి ఏమి ఇవ్వాలనుకుంటా అంటే, డోంట్ కంట్రోల్ ద చైల్డ్. డోంట్ టెల్ ద చైల్డ్ డోంట్ సీ దిస్, డోంట్ వాచ్ దిస్. ఇట్లా చెప్పకుండా ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. If they are 6 years and above, explain them. Of course, when they're very young, you explanation will not work. Yeah. Okay, because they don't have that capacity to understand your explanations. Especially these 2-year-old, 3-year-olds. If you say ఇది చూడొద్దు, ఇది చూస్తే నీకు డెవలప్మెంటల్ డిలేస్ అవుతాయంటే, no, they will not understand all కూడా this. కాదు, ఈవెన్ దో మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు వాట్ ఈస్ అర్థం డెవలప్మెంట్. కాదు. అర్థం కాదు. మీరు వద్దు, ఇది మంచిది కాదు అని చెప్తే అది కూడా అర్థం కాదు. మంచిది చెడు కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అది తెలుసు, అది మంచి చెడు They అని cannot అసలు make ఏది this కూడా కాదు కదా యాక్చువల్లీ. judgment between good and bad. yes, it's true. Yeah. So you have to give some time. So better you keep all these things away from them. Engage them in household chores. As you said, even Yeah. this 2 years old, 3 years old can do household chores. Yeah. In Montessori, classroom, Yes, they yes. make children do all these activities: Testing sweeping, mopping, activities, environmental care, yeah, care of the environment, care of the self. everything. So this is very important because these are all purposeful activities. As I said, purposeful activity will bring a sense of satisfaction in the child. This is true. So when that satisfaction is there, all these deviations, addictions will automatically fade away. Yeah, it's true. So అందుకే build independence right from the childhood, right from early childhood. Make child independent, make the child responsible. Oh. ఆహా. అయ్యయ్యో, సడన్ గా పవర్ పోయింది.